హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యు9 కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను తీసుకున్నటువంటి టాపిక్ వచ్చేసి ఫిన్టెక్. దీన్ని ఫుల్ ఫామ్లో ఫినాన్షియల్ టెక్నాలజీస్. ఇది ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్. భారతదేశంలో ఫిన్టెక్ జాబ్స్ యొక్క వెల్లువగా వచ్చేటువంటి ఈ తరుణంలో 150 కోట్ల మంది భారతీయులు, 4500 ప్లస్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్న ఎవరు ఈ ఫిన్టెక్నాలజీని ఎందుకు విద్యా సంస్థల్లో బోధిస్తలేదు, ఎందుకు బోధించాలనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. ఫిన్టెక్ మార్కెట్ అనేది $420 బిలియన్ మార్కెట్కి చేరుకునేటువంటి అవకాశం ఉంది 2029 లోపల. ఓకే, సిఏజిఆర్ రిపోర్ట్ వచ్చేసి దీని యొక్క గ్రోత్ రేట్ చూసుకున్నప్పుడు 31% ఉందండి. ఫిన్టెక్నాలజీలో గ్రోత్ వచ్చేసి 31% ఉంది. 7.5% జాబ్ గ్రోత్ ఫోర్కాస్ట్ అనేది మనకు కనిపిస్తూ ఉందన్నమాట. సో ఐటీలో డిక్లైన్ కనిపిస్తూ ఉంటే దీంట్లో 7.5% జాబ్ గ్రోత్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇట్ డ్రైవ్స్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఇన్నోవేషన్ అండ్ డిజిటల్ ఎకానమీకి ఇది చాలా 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 ఇంపార్టెంట్. అసలు ఈ ఫిన్టెక్ అంటే ఏంటని మీరు అనుకోవచ్చు కదా. ఇది పేటిఎమ్, గూగుల్ పే, ఫోన్పే, క్రెడ్ ఇటువంటివన్నీ మీరు వాడుతూ ఉన్నారు కదా. ఇవన్నీ పనిచేయాలన్నట్లయితే ఈ ఫిన్టెక్తో కూడుకున్నటువంటి ఇంజనీర్స్ అందరూ కూడా బ్యాక్ ఎండ్లో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు భారతదేశంలో ఉన్నటువంటి 4500 ఇన్స్టిట్యూషన్స్ ఈ సబ్జెక్ట్ని పక్కన పెట్టినాయి అనుకున్నట్లయితే, రిజిడిటీ అండి. మేము పట్టుకున్న కుందేలకి మూడే కాళ్ళు, మేము తెలుసుకున్న విషయమే కరెక్టు, ట్రెడిషనల్ కరికులమే జిందాబాద్. ఇది మొదటి కారణం అయితే ల్యాక్ ఆఫ్ ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్. నా ఫ్యాకల్టీకి తెలియదు, నా ప్రిన్సిపాల్కి తెలియదు, నా జేఎన్టీయూ వీసీకి తెలియదు. ఎవరు చెప్పాలి? ఇండస్ట్రీ అకాడమియా డిస్కనెక్ట్ అనేది ఇక్కడ క్లారిటీగా కనిపిస్తూ ఉంది. ఓకే, రెసిస్టెన్స్ టు ఇంట్రడ్యూస్ న్యూ అండ్ ఫాస్ట్ మూవింగ్ సబ్జెక్ట్స్ని పెట్టడానికి చాలా వీళ్ళు రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. అందువల్ల ఇండియన్ కాలేజెస్ ఈ యొక్క ఫిన్టెక్ని చేస్తాయి. సో ఏమేమి సబ్జెక్ట్స్ చెప్తారు ఈ ఫిన్టెక్లో అని చూసుకున్నప్పుడు, డిజిటల్ పేమెంట్స్ ఎలా చేయాలి, బ్యాంకింగ్ ఎలా చేయాలి, బ్లాక్ చైన్ అంటే ఏంటి, తర్వాత మన డేటాను ఎలా సెక్యూర్ చేసుకోవాలి, క్రిప్టో కరెన్సీస్ అంటే ఏంది, స్మార్ట్ కాంట్రాక్ట్స్ అంటే ఏంది, ఏఐని ఫైనాన్స్లో ఎట్లా వాడాలి, బిగ్ డేటా అనలిటిక్స్ అంటే ఏంటి, ఓకే, రెగ్యులేషన్స్ ఏంటి, ఈ టెక్నాలజీ రిలేటెడ్గా రెగ్యులేషన్స్ ఏంటి, రిస్క్ మేనేజ్మెంట్ ఏంది, సైబర్ సెక్యూరిటీ ఏంది, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. ఇంకా దీంట్లో సబ్జెక్ట్స్ మనం తీసుకున్నప్పుడు పైథాన్ లాంగ్వేజ్, ఆర్ లాంగ్వేజ్, ఏపీఐస్, అదేవిధంగా ఎక్సెల్, ఎస్క్యూఎల్ లాంటి కోర్సెస్ ఇందులో ఈ యొక్క ఫిన్టెక్నాలజీలో నేర్పించడం అనేది జరుగుతుంది. సో ఈ ఫిన్టెక్నాలజీస్ని ఏమేమి కాలేజెస్ నేర్పిస్తున్నాయని చూసుకున్నప్పుడు ఐఐఎం కలకత్తా అండి. ఓకే, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ అనేది వీళ్ళు రన్ చేస్తున్నారు టాలెంట్ స్ప్రింట్ యొక్క కొలాబరేషన్ తోటి. ఐఐటి మెడ్రాస్ ఏదైతే ఉందో వీళ్ళు గిఫ్ట్ సిటీ ఏదైతే ఉందో, మన దీని గురించి సపరేట్ వీడియో కూడా చేస్తాను. గుజరాత్లో గిఫ్ట్ సిటీ అనేది దాన్ని పెట్టారండి మోడీ ఆధ్వర్యంలో. ఇది చాలా పెద్ద ఎత్తున టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్, అదేవిధంగా ఎన్ఎంఐఎంఎస్, బిట్స్ పిలాని, ఇటువంటివన్నీ కూడా ఫిన్టెక్ అనేది టీచ్ చేస్తున్నాయి. యుఓడబ్ల్యూ గిఫ్ట్ సిటీ క్యాంపస్, ఇది రేపు మా పాప చేరబోయే కాలేజ్ అండి. వోలంగాంగ్ యూనివర్సిటీ, ఇది ఆస్ట్రేలియాలో ఉందన్నమాట. వీళ్ళ దగ్గర కూడా ఈ ఫిన్టెక్ అనేది పెద్ద ఎత్తున కోర్స్ అనేది నడుస్తూ ఉందన్నమాట. సింబయాసిస్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. ఇంటర్నేషనల్లో చూసుకున్నప్పుడు ఎంఐటి అనుకోండి, ఎన్యూఎస్ అంటే ఇది మన సింగపూర్లో ఉంటుంది, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూరు, స్టాన్ఫోర్డు, హెచ్కేయు, ఇటువంటి క్యాంపస్లో కూడా ఈ ఫిన్టెక్నాలజీస్ అనేవి టీచ్ చేయబడుతూ ఉన్నాయి. సో సర్టిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయనుకున్నప్పుడు సిఈటిఈ సర్టిఫికేట్ ఇన్ ఫిన్టెక్ అండి, యూకే వాళ్ళు ఇది ఆఫర్ చేస్తూ ఉంటారు. సో ఎంఐటికి సంబంధించినటువంటి ఫిన్టెక్ ప్రోగ్రామ్ ఉంది. ఓకే, చార్టెడ్ ఫిన్టెక్ ప్రొఫెషనల్ సిఎఫ్ఈపి అనేటువంటి ప్రోగ్రామ్ కూడా ఉంది. గూగుల్, ఏడబ్ల్యూఎస్, ఏఐ ఫర్ ఫైనాన్స్ అనేటువంటి కోర్సుల రూపంలో దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కోర్సులు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఏ కంపెనీలు ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ని ఎవరు హైర్ చేసుకుంటాయని చెప్పేసి మనం చూసినప్పుడు రేజర్ పే, ఫోన్పే, పేయూ, టైడ్, క్రెడీ, డ్రిప్ క్యాపిటల్, పేపాల్, వీసా, డెల్లైట్, పీడబ్ల్యూసీ ఇండియా. వీళ్ళని ఏమని పదంతో పిలుస్తారంటే సాఫ్ట్వేర్ డెవలపర్ అని పిలుస్తారు, డేటా అనలిస్ట్ అని పిలుస్తారు, ప్రొడక్ట్ మేనేజర్ అని పిలుస్తారు, కాంప్లయన్స్ అనలిస్ట్ అనే పేరుతో ఈ యొక్క జాబ్ రోల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇది పెడితే ఎందుకు కాలేజీలు మరి ఇంత డిమాండ్ ఉన్న కోర్స్ ఎందుకు పెట్టమంటే, మనకి ఎందుకు వచ్చింది, అందరూ జనరల్ సిఎస్సి పెడుతున్నారు, అది పెడితే పోద్ది, ఇవి పెడితే మళ్ళీ అడ్మిషన్ కాకపోతే ఏంది పరిస్థితి అనేది కాలేజీలో భయం. ఓకే, ఫ్యాకల్టీ ఇటువంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ని చెప్పడానికి వాళ్ళు ప్రిపేర్ అయ్యి లేరు. ఓకే, మన భారతదేశంలో తెలిసింది కదా, రెడ్ టేపిజం. రెగ్యులేటరీ టెక్నాలజీస్ ఎట్లుంటారంటే, ఆయనకు 70 ఏళ్ళు ఉంటాయి, రే నేను చెప్పింది చేయాలి మీరు అందరూ, లేకపోతే మీకు అఫిలియేషన్ కట్ చేసేస్తా అని బెత్తం పట్టుకొని తిరుగుతూ ఉంటాడు పెద్ద మనుషులు లెక్క. జేఎన్టీ వాళ్ళు వీళ్ళతో ఎగలేమన్నట్టు. ఓకే,
డిస్కనెక్షన్ అనేది ఉంది. రియల్ వరల్డ్ ఫిన్టెక్కి అదేవిధంగా క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్కి ఎక్కడా కూడా లింక్ అనేది లేదు. ఈరోజు సిబిఐటి అత్యంత నా ప్యార్కా దడకన్ కాలేజ్, అదేవిధంగా వాసవి కాలేజ్, ఇక్కడ చదివేటువంటి పిల్లల్ని బాబు ఒక్క ఫోన్పే ఎలా పనిచేస్తుంది, దీని యొక్క టెక్నాలజీ ఏంది, దాన్ని అనుకున్నటువంటి అంతరం ఏంది అని చెప్పేసి అట్లీస్ట్ ఆ ప్రయత్నం అనేది జరుగుతుందా అంటే అస్సలు మనకు సంబంధం సంబంధం లేదు. మనకు జనరల్ సిఎస్సి చదువుకోవాలా, విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా పోయి 10 లక్షలు ఉద్యోగం చేసుకోవాలా. ఏంటండి ఈ దౌర్భాగ్యం చెప్పండి. ఎన్ఐటీస్ ఐఐటీస్ కొమ్ములు రాలేదండి. మనం డెవలప్ కాక మనం అప్గ్రేడ్ చేసుకోక మనకు వచ్చిన తిప్పలు ఇవన్నీ ఏం చేద్దాం మరి ఇప్పుడు చెప్పండి. కంపల్సరీగా యూజీ లెవెల్లో మేజర్ ప్రోగ్రామ్ కింద అంటే డెడికేటెడ్ డిగ్రీ డ్రైవ్ చేసేటువంటి ప్రోగ్రామ్స్ని ఫిన్టెక్లో పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఫిన్టెక్ యొక్క స్టార్టప్స్ తోటే ఇంటర్న్షిప్స్ పిల్లలకు పంపించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా శాండ్ బాక్స్ ల్యాబ్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయాలి. ఏఐ అండ్ బ్లాక్ చైన్ సెంటర్స్ని కూడా మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన యొక్క ఫ్యాకల్టీని మనం ట్రైన్ చేసుకోవాలి. ఇండస్ట్రీ సర్టిఫికేషన్స్ని చేసుకునే విధంగా వాళ్ళని ప్రోత్సాహకాన్ని అందించాలి. అప్పుడే ఈ యొక్క గ్యాప్ అనేది ఇదవుతుందన్నమాట. భారతదేశము ప్రపంచం యొక్క ఫిన్టెక్ సూపర్ పవర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ మన యొక్క విద్యా సంస్థ ఏదైతే ఉందో దీన్ని గుర్తించి దీన్ని పట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. స్టూడెంట్స్ కూడా ఇంకా జనరల్ సిఎస్సి లేకపోతే విప్రో, ఇన్ఫోసిస్ జాబుల యొక్క మోదోలు పెట్టి ప్రపంచం ఎటుపోతుంది, మనం ఏం తీసుకోవాలనేటువంటి విషయంలో మీరందరూ తల్లిదండ్రులుగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో మన స్టూడెంట్స్కి హక్కు అండి, అది స్టూడెంట్స్ యొక్క హక్కు ఏంటి, ఫ్యూచర్ రెడీ కరికులం చదవడం అనేటువంటిది వాళ్ళ యొక్క హక్కు. ఆ హక్కుని మీ యొక్క రెడ్ టేపిజంతో మీరు ఇప్పటివరకు కాల్ రాస్తూ వచ్చారు. మీ యొక్క పద్ధతిని మార్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే, డిజిటల్ ఫైనాన్స్కి అదేవిధంగా ఈ ఫిన్టెక్కి మన యొక్క కాలేజెస్ అన్నీ కూడా మారతాయని ఆశిస్తూ ఆ రకంగా పేరెంట్స్ కూడా మీరు ఆలోచించాలని తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి ఫ్యూచరిస్టిక్ వీడియోస్ అన్నీ కూడా నేను మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, అదేవిధంగా ఈ ఫిన్టెక్నాలజీకి సంబంధించినటువంటి కోర్సులో చదివితే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియజేయండి. ఫిన్టెక్ అనేది రాబోయే కాలంలో అన్ని కాలేజీలో కరికులంలో భాగం కావాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.